ఫ్రీక్వెంట్గా సీఎంఓని కూడా విజిట్ చేసేవారు. అప్పుడు ఒక జనాల్లో ఒక అప్రెన్షన్ నుండి లేకపోతే ఒక ముద్ర కానీ తెలుగుదేశం పార్టీ తీసుకోకపోవటం వల్ల, జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల నింద కానీ పడ్డారు. ఏంటి డిఫాక్టో సీఎం అని చెప్పి సతీష్ చంద్ర గారి పేరు విరివిగా వాడేవారు. ఈసారి అటువంటి పొరపాటు జరగకూడదని ముందరే వెరీ ఫస్ట్ స్టెప్పే తన ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర గారిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సీఎం ఆఫీస్లో ఇప్పుడు కూటమి ఉంది. ఆ కూటమి యొక్క అన్ని పార్టీలకు సంబంధించి ఆలోచనలకి ప్రతిదీ ముఖ్యమంత్రి దగ్గరికి పోలేని పరిస్థితులు ఉంటాయి. సో ఆయన దగ్గరికి పోయినప్పుడు దానికి సంబంధించి అధికారులకి కొన్ని సూచనలు చేయటం అనేది తప్పట్టడానికి ఆలోచిస్తే ఈవేళ గవర్నమెంట్ని ఇంకెంతో నిందించాల్సి ఉంటుంది. సతీష్ చంద్ర కూడా తన పరిధి మించి ఆయన ఏం చేయలేదు. నాకు తెలిసి ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ కార్యదర్శి అయినా ఆయన పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఆయన ఇవ్వరు. అది తెలిసిన తక్షణం ఆయన ఉండడు కూడా అక్కడ. సో అందు గురించి ఏంటంటే ఇప్పుడు ప్రచారాలు వేరు, జరిగింది వేరు. 32 మంది డిఎస్పీలు చూసాం, ఇద్దరికి 32 చెప్పారు. సీఎంఓ కూడా అప్పుడు మీరు చెప్పినట్టుగా, ఇప్పుడు ఆయన కిరణ్ గారు చెప్పినట్టుగా ధనంజయ రెడ్డి, ఆరెడ్డి, రెడ్డి కొత్త సీఎం ఆఫీస్ అంతా ఉన్నారన్నారు. గతంలో ఒక సాయి ప్రసాద్ తప్ప, పిఎస్ శ్రీనివాస్ తప్ప ఆయన సామాజిక వర్గం ఎవరు లేరు, కానీ ప్రచారం చేశారు. ఇప్పుడు అక్కడున్న ఇది మన సతీష్ చంద్ర నార్త్ ఇండియన్ ఆయన, ఇంకా మిగతా వాళ్ళు ఈయన ఉండేవాడు చంద్రమౌళి కూడా తర్వాత వెళ్ళిపోయాడు. చంద్రమౌళి ఫస్ట్లో కొన్న 1 or 2 years వెళ్ళిపోయాడు. చంద్రమౌళి కాకుండా బ్రాహ్మిన్స్ నుంచి ఈయన ఒక ఆయన ఉండేవాడు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు గిరిజాశంకర్ ఉండేవాడు. ఇట్లా అన్ని వర్గాల్ని ఇప్పుడే కాదు, గతంలో ఎస్వి ప్రసాద్, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన, అట్లా అదే అన్నా అది ట్రోల్ చేశారు తప్ప నిజానికి సతీష్ చంద్ర కాదు, గిరిజాశంకర్ కాదు, ఇంకొక ఆయన ఎవరు ఉండేవాడు, ఆయన కాదు, ఒక్క సాయి ప్రసాద్ తప్ప. సాయి ప్రసాద్ కూడా నాకు తెలిసి సొంత సామాజిక వర్గాన్ని ఏనాడు దగ్గరికి రాయించేవాడు కాదు. ఆయన కూడా ఉండేవారు, హెల్త్ ఫైనాన్స్ రెండూ చూసేవారు. మన రిటైర్ అయ్యారు, తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అడ్వైజర్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు ఉండేవారు. పివి రమేష్ సీఎం ఆఫీసర్ లేరు, ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఉండేవాళ్ళు. అప్పుడు చివరిలో వచ్చారండి. లేదు, చంద్రబాబు గవర్నమెంట్లో లేరు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయాడు. ఆయన పివి రమేష్ గారు ఫైనాన్స్లో ఉండేవాళ్ళు. ఆయన నిజంగా సరే ఆయన రిఫార్మ్స్, ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక అకౌంటబిలిటీ వచ్చిందంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ పివి రమేష్. ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేషన్లో హెల్త్ చూసే, ఫైనాన్స్లో చూశాను. టోటల్గా ఈ సీఎంఎంఎస్ పెట్టకముందు ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని లెక్కపత్రం ఉండే కాదు. సరే దాన్ని కూడా వాళ్ళు భ్రష్టు పట్టించేది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో, అది వేరే విషయం. అయితే దాని గురించి ఏంటంటే ముద్దాడ రవిచంద్రన్ కూడా ఈ 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పెట్టారు. సరైన పోస్టింగ్ ఇవ్వకుండా, ఇచ్చి పవర్స్ ఇవ్వకుండా, ఏదో వెనకటి రోజుల్లో మీకు గుర్తుందో లేదు, శ్రీనివాస్ రెడ్డి గారు నాకు మగ పశువులు సాకి ఇచ్చారు, డైరీ డెవలప్మెంట్ లేకుండా ఇస్తే ఆడ పశువులను ఇవ్వలేదని కామెంట్ చేసి, అట్లా ఆయన హెల్త్ సెక్రటరీకి ఇచ్చి సబ్జెక్టులు ఏమి లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా, ప్రోగ్రామ్ లేకుండా రవిచంద్రన్ హెల్త్ సెక్రటరీ చేయటం కానీ ఇవన్నీ తర్వాత చాలా ఇబ్బందులు పెట్టడం. వీళ్ళందరూ పోయి జగన్మోహన్ సాగలపడడం అంటే ఆయన సాగలపడ్డా. పూనం మాలకొండయ్య గారి రోల్ ఎలా ఉండబోతుంది? పూనం మాలకొండయ్య గారు కూడా ఇప్పుడు ఏం రిటైర్ అయిపోతుంది, ఇంకా ఆమెతో ఏముంటుంది. కానీ సరే ఆమె కూడా చివరికి ఏమైంది, ఆమెకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్. కానీ ఆమె కూడా జగన్కి సాగలు పడిపోయింది. లాస్ట్కి వచ్చేటప్పటికి కేసులు పెట్టే, ఇంకోటో భయభ్రాంతులు ఏదైనప్పటికీ కూడా రవిచంద్ర ఏ రకంగా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా నిలబడ్డాడు. ఫైనాన్స్లో పనిచేసాడు ఆయన. సో మిగతా ఏపీఎంఏ మెడికల్ డ్రగ్ కార్పొరేషన్ సంబంధించి మెడికల్ ఎంఎస్ఐడి ఎండీగా కూడా చేశారు. ఇవన్నీ కూడా చాలా విషయాల్లో ఎక్కడా కూడా ఆయనకి అవినీతి మరకలు అయితే లేవు. సో అందు గురించి ఒకటేంటంటే మీకు గతం డిబేట్లో కూడా ఐఏఎస్ అంటే వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్లో హిమాచల్ ప్రదేశ్లో ట్రైబల్ ఏరియాస్లో పంపిస్తారు. ఎందుకు అక్కడ ఈ డౌన్ ట్రైడ్ అండ్ పీపుల్కి మంచి చేయాలంటే రూల్గా కట్టుకోవటం కాదు, దానికి ఎట్లా చేయాలో దానికి సొల్యూషన్ చెప్పడానికి కూడా అవగాహనకి. అయితే ఈవేళ ఐఏఎస్లో అవి మర్చిపోయి డబ్బు సంపాదనలో పడిపోయి అన్నీ కూడా అస్తవ్యస్తంగా చేసే పరిస్థితి ఉంది. సో అందు గురించి ఏమన్నా అంటే
ఈ పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్పింది అదే, మీరు ఐఏఎస్ అంటే అయ్యా బాబు అని వెనకటి రోజుల్లో మనం అనుకున్నాం, ఐఏఎస్ అనేటప్పటికి అయ్యగారు అన్నట్టుగా తయారు కాకండి మీరు. ఇప్పుడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పొలిటీషియన్స్కి వాళ్ళ రూల్స్ వాళ్ళు తెలియదు, వాళ్ళు ఎంతసేపు పబ్లిక్ ఏం చేయాలనే దాని మీద రూల్ ఇంటర్ప్రిట్ చేయాల్సిన వాడు ఐఏఎస్ ఆఫీసర్. కింద నుంచి ఫైల్ రాసేటప్పుడు రూల్ ప్రకారం రాయాలి, ఆ రూల్లో లేనప్పుడు దాన్ని దాన్ని చెప్పాలనేది చెప్పాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ది. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రూల్ అతిక్రమించి చేయడానికి లేదు. చేస్తే స్పెషల్ కేసుకి చేస్తే ఎందుకు చేసామో చెప్పాలి. సో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా వీళ్ళు ఇప్పుడు శ్రీలక్ష్మి గారిది ఉంది, క్యాప్టివ్ మైనింగ్ అనే ఒక్కవాడు తోటి అక్కడ మొత్తం వాడు దోచుకున్నాడు. అక్కడ ఏది మన బళ్ళారిలో ఐరన్ ఓర్ దోచుకోవటం అనేది గాలి జనార్దన్ రెడ్డి గారి విషయం మనం చూసాం. సో అదే మెయిన్గా కేసులు బుక్ అవడానికి కూడా మైండ్స్ విషయంలో. అట్లా అడ్మినిస్ట్రేషన్లో అప్లికబిలిటీ ఉండాలి, అప్లికేషన్ ఆఫ్ మైండ్ కావాలి. దాన్ని పూర్తిగా స్టడీ చేసి పివి రమేష్ గారు కూడా అట్లా చేశారు. నేను ఇంకొకటి ఏమన్నా అంటే మన బీజేపీ మిత్రులు చెప్పినట్టుగా గతంలో రెండు పక్కల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ మీరేంటంటే నేను ఈవేళ రాష్ట్రంలో ఉందో అదేవిధంగా కేంద్రంలో కూడా అదేవిధంగా ఫండ్స్ డెవల్యూషన్ కూడా వచ్చి రాష్ట్రాన్ని అప్డేట్ చేయడానికి ఆల్రెడీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కూడా ఖచ్చితంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఆ లైన్లో ముందుకెళ్ళినట్టయితే మరి ఇదే కూటమి 2029లో కూడా మళ్ళీ గెలిచే అవకాశం మీకే ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్